రామాంజనేయులు గారు నమస్తే, వినిపిస్తుందా వాయిస్? రైట్. రాహుల్ గారు, కేటాయింపులపై చర్చలు కానీ ఇంకా నిర్ణయాలు కానీ ఇవన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. అయినా కూడా అధికారులు నీటిని ఏ విధంగా తరలించుకొని వెళ్తారు వారు తోడుకొని వెళ్తారనేది ఎంతవరకు సమంజసం? దీన్ని హరీష్ రావు ప్రశ్నించడం తప్ప? హరీష్ రావు గారు ప్రశ్నించడం తప్పు కాదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రభుత్వం నుంచే జరగాల్సింది ముందుకు తీసుకెళ్ళి. నేనేమనుకుంటున్నానంటే యాజ్ అన్ అనలిస్ట్గా, మనం ఎట్లాగూ కృష్ణా వాటర్ ఫ్రంట్ మేనేజ్మెంట్ కమిటీ కేఆర్ఎం వేసాం కాబట్టి, రాజేష్ కుమార్ గారిది కమిటీ ఆల్రెడీ వాళ్ళ ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి, దీంట్లోకి కనుక యాక్ట్ 2001 నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ మూడింటిని క్లబ్ చేసి వాట్ ఆర్ ద మెజర్మెంట్స్, వాట్ స్టెప్స్ టు బి టేకెన్ అనేది తీసుకున్న తర్వాత ఒక డ్రాఫ్ట్ ప్రణాళిక చేసి దాని అవుట్పుట్ ఎలా వస్తుందో మనం ఒక డాష్ బోర్డ్లో పెట్టి పబ్లిక్కి చూపిస్తే తప్పేంటండి? ఈ రకంగా మనం ఎందుకు ఆలోచించద్దు? ఇప్పుడు హరీష్ రావు గారు ఎవరింటికి వెళ్ళారు, రోజా గారింటికి ఎవరు వచ్చారో కాకుండా, వై కాంట్ వి ఇన్వాల్వ్ ద రిసోర్సెస్ విచ్ వీఆర్ హ్యావింగ్ విత్ ఇన్ ద సిస్టమ్, విత్ ఇన్ ద గవర్నమెంట్? వీటితో ఎక్సర్సైజ్ చేద్దామండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, కృష్ణా రివర్ ఫ్రంట్ది కానీ, రాజేష్ కుమార్ గారి కమిటీది కానీ, వీటి అందులో ఉన్న ఇంటలెక్చువల్స్తోనే విల్ హ్యావ్ ఏ ఇంటెన్సివ్ మీటింగ్ ఆర్ ఏ వర్క్షాప్, దెన్ విల్ గో ఫర్ ఎ సర్వే, దెన్ విల్ డూ ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ బట్టి ఎక్కడ లోపం వస్తుంది, ఎక్కడ లాభం వస్తుంది తెలుస్తుంది. అంటే ఇంకోటి 33:66 అనేది ఇట్స్ వెరీ అన్ఫేరబుల్. అది ఒక్కడానికి లేదండి. 50-50 కాకపోయినా యాజ్ పర్ ద మార్జిన్ ఎంతెంత రావచ్చు అనేది అది డ్యామ్ సేఫ్టీ అథారిటీ జరిగిన ఒప్పందం ప్రకారం 33:66 అది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2014లో ఇచ్చిన ఇది దాని ప్రకారం జరుగుతా ఉంది. దాన్ని 50-50 చేయమని తెలంగాణ కోరుతాం. సో అక్కడే ప్రతిష్టంభన ఏర్పడిపోతుంది. దట్ జస్ట్ ఐడెంటిఫికేషన్ అండి, దట్ నాట్ అన్ అఫీషియల్ జియో కదండి. అంటే ఆ రోజు టెంపరీగా టెంపరీ అంతే చేయలేదు. సో వాట్ ఐఎమ్ సేయింగ్, ఇప్పుడు డిసైడ్ చేయొచ్చు కదా వెన్ వీఆర్ హ్యావ్ సో మెనీ రిసోర్సెస్. అప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు, ఆంధ్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు, సిస్టమ్ లో భాగంగానే అవుతుంది కదా. అండ్ డాష్ బోర్డ్ ఒకటి పెట్టి ఇంత పాతం నీటి శాతము ఈ ప్రాంతానికి, ఇంత పాతం నీటి శాతం ఈ ప్రాంతానికి ఈ విధాలుగా పంపకం జరుగుతుంది అంటే ఆల్ ఇస్ క్లియర్ అండి. వై డోంట్ వి లీడర్స్ ఆర్ థింకింగ్ దట్ వే రాదర్ డూయింగ్? వాటర్ తో కూడా పాలిటిక్స్ చేస్తారా అండి లాస్ట్ కి? ఇప్పుడు అదే జరుగుతుంది. అదే కదండి వచ్చింది. రైట్. రామాంజనేయులు కూడా జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత